స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఈ యొక్క సభకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇప్పటి వరకు రాజ్యాంగంలో మనకున్న హక్కుల గురించి మాట్లాడారు, పొలిటికల్ విషయాల్లో మాట్లాడారు. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్మీ నేషనల్ అధ్యక్షుడిగా, CMDF అడ్వైజర్ కమిటీ చైర్మన్గా నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యమైన విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడానికి వచ్చాం. మన బలహీనతలను కాదు మనం చూసుకోవాల్సింది, మనలో ఉన్న బలాన్ని మనం చూసుకోవాలి. క్రైస్తవుల యొక్క బలం ఏంటి అనేది ప్రపంచం అంతా తెలుసు. ఆ ప్రపంచమంతా తెలిసి వణుకుతున్న సమయం, ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి పోవాలంటే వణుకుతున్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఉన్నటువంటి రాజ్యం అది. దేవుని బిడ్డలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ పనికి మాలిన మతోన్మాదులు లేస్తున్నప్పుడు మనలాంటి దేవుని బిడ్డలు ఉద్యమించాలి, పోరాడాలి, ముందుకు వెళ్ళాలి. ఈరోజు నేను ఒక శుభ సందేశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క CMDF ఇది పొలిటికల్ పార్టీగా రూపం దిద్దుకోవడానికి సిద్ధపడి ఉంది. ఈ పొలిటికల్ పార్టీగా ఇది ముందుకు వెళుతుంది అని ఖచ్చితంగా చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు వచ్చిన మీరందరూ మాత్రం చప్పట్లు కొడదాం ఒకసారి. మీరందరూ క్రైస్తవులు, పాస్టర్లు, నాయకులుగా నిలబడితే ఏమి జరుగుతుందో చూద్దామని వచ్చారు. తప్పకుండా సేవకులు రాజకీయాల్లోకి రావద్దు అని ఎక్కడ బైబిల్లో రాసి లేదు. మనకు ఏంటంటే అది పాతకాలం నుండి అది ఒకటి మన పైన మోపుకుంటూ వచ్చారు మన పెద్దలు. అసలు రాజకీయాలను ప్రపంచానికి పరిచయం చేసిందే క్రైస్తవ్యం, బైబిల్. ఏలి అంటాడు, ఎలీషా అంటాడు, నేను రాజుతో మాట్లాడాలా అంటాడు. అంటే రాజు ఎవరి మాట వింటాడో? సేవకుని మాట వింటాడు. ఈరోజు ఈ భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు, ఇప్పటి వరకు మనకు ఇస్మాయిల్ గారు చెప్పారు, మన క్రైస్తవుల యొక్క శాతాన్ని తక్కువ చేసి చూపెడుతున్నారని. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయండి, క్రైస్తవ రాష్ట్రాలు. భారతదేశంలో క్రైస్తవ రాష్ట్రాలే ఉన్నాయి. అలాంటప్పుడు క్రైస్తవుల యొక్క శాతం 1.8 ఎలా చూపెట్టగలుగుతున్నారు? క్రైస్తవులను ఎందుకు క్రైస్తవులుగా చూపెట్టలేకపోతున్నారంటే, చూపెడితే ఎక్కడ మా మనుగడ లేకుండా పోతుందని భయపడి ఈ రాజకీయ పార్టీలు క్రైస్తవ్యాన్ని, క్రైస్తవులను, వారి శాతము భారతదేశంలో మన తెలుగు 2 రాష్ట్రాలలో ఇంత ఉంది అని చెప్పలేకపోతున్నారు. చెప్పకుండా మనల్ని భయపెట్టడానికి ఒక ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు, అది BCC. ఇది పనికిరాని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్, 1950లో పెట్టిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది ఎప్పుడు కూడా పార్లమెంట్లో బిల్లు కాలేదు, బెంచ్ మీదకి రాలేదు. ఆ పేపర్ పట్టుకొని మనల్ని ఇబ్బందులు పెడుతూ, ఈరోజు మీరు సమాచార చట్ట హక్కు కింద ఈ BCC ఎందుకు ఇవ్వాలని అడగండి, ఆన్సర్ ఉండదు. ఎన్నోసార్లు అడిగాం, ఆన్సర్ లేదు. కానీ మీరు BCC అంటున్నారు. నేనంటున్నాను, క్రైస్తవులందరికీ ఒక సర్టిఫికెట్ ఇవ్వండి, క్రైస్తవుల సత్తా ఏంటో ఈ భారతదేశంలో నిరూపించి చూపెట్టబోతున్నాం. భయపడొద్దు, తాటాకి చప్పుల్లోకి భయపడొద్దు. 2 సార్లు ఇది ఉగ్రవాద సంస్థ అని వెలివేసిన RSS వాడికే అంత ఎగిరెగిరి పడుతూ ఉంటే, ఈ భారతదేశానికి ఏమి చేయకుండా, భారతదేశానికి ఏ సేవ అందించకుండా, భారతదేశ ఈ స్వతంత్రం కొరకు పోరాడకుండా, ఏమి కాకుండా చాటుకు దాక్కొని ఉన్న పిరికివాడే అంత లేచి ఎగురుతూ ఉంటే, భారతదేశం కొరకు ప్రాణాలు అర్పించి, భారతదేశంలో ఉన్న ఆ దళితుల కొరకు, అణగారిన వారి కొరకు క్రైస్తవ్యం ముందుకొచ్చి సేవలు అందించిన క్రైస్తవ్యానికి, క్రైస్తవులకు ఇంకెంత రోషం ఉండాలి. మనం రోషము కలిగిన దేవుని బిడ్డలం. ఈరోజు ఇది క్రిస్టియన్, ముస్లిం, దళిత్ పొలిటికల్ ఫ్రంట్. ఇది నేను క్రైస్తవుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎక్కువ శాతం దళితులు క్రిస్టియన్ దాంట్లో ఉన్నారు. దళితులను ఈరోజు
ఈ ఉన్నత వర్గాల వాళ్ళు ముందుకు రానివ్వకుండా, కలిసి ఉండకుండా విడగొట్టి విభజించి పాలిస్తున్నారు. ఎందుకంటే దళితులు కనుక ఏకమవుతే వాళ్ళ మనుగడ ఉండదని. కాబట్టి ఈరోజు ఈ క్రిస్టియన్, ముస్లిం, దళిత్ ఫ్రంట్ పొలిటికల్ పార్టీ ఏర్పాటులో మీరందరూ భాగస్వాములై, ముఖ్యంగా మనం రాజకీయం తట్టు వెళ్ళాలి. ఎందుకు రాజకీయం తట్టు వెళ్ళాలి అని అంటే, రాజకీయం ఏం చేస్తుందో ఒక మాట మీతో చెప్తాను. నువ్వు దేశానికి పనికిరావు, నువ్వు దేశ అభివృద్ధిలో నీ భాగము లేదు, నువ్వు దేశానికి నష్టమే, నువ్వు దేశానికి చీడ పురుగువే అని ఆర్ఎస్ఎస్ను 2 సార్లు బ్యాన్ చేసి వెళ్ళగొడితే, ఆ ఆర్ఎస్ఎస్ను మళ్ళీ తిరిగి ఈ చైర్ మీద కూర్చుండబెట్టింది ఏంటంటే పొలిటికల్ బీజేపీ. ఆ పొలిటికల్ ఎప్పుడైతే మనం రాజ్యాధికారంలో ఉంటామో, సరి అయినటువంటి ఒక నాయకత్వాన్ని మనం తీసుకొని వచ్చి ఈ భారతదేశానికి ఒక మంచి నాయకత్వం ఏ పొలిటికల్ పార్టీ అందిస్తుంది అని అంటే, క్రిస్టియన్, దళిత్, ముస్లిం ఐక్యతతో ఉన్న ఈ పొలిటికల్ పార్టీ మాత్రమే అని చెప్పగలుగుతాను నేను. ఇప్పటి వరకు మన సార్ ఇస్మాయిల్ గారు చెప్పారు, నిస్వార్థంగా మంచి మనస్సుతో సేవలు అందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద ఒక క్రైస్తవులు తప్ప ఇంకొకరు లేరు. అంత సేవ చేస్తున్న మనం ఎందుకు మన బానిస బ్రతుకుదా? మన వాళ్ళు ఆ సిలువ గుర్తేసుకొని ఆ కారు మీద కావచ్చు, బస్సు మీద కావచ్చు, మన వాక్యాలు రాసుకొని పోతూ ఉంటే ఎవరికి దిగి ఒక సువార్త పత్రిక ప్రకటించకుండా మన బస్సుల మీద రాళ్ళేస్తున్నారు, మన సేవకులను ఇగ్గి కొడుతున్నారు, మన ఆడబిడ్డలను నగ్నంగా దింపుతున్నారు, మనకున్నటువంటి హక్కులను కాలరాస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పెద్ద గొప్పగా మాటలు చెప్తూ ఉంటాం. పిల్లినైనా రూములు వేసి కొడితే తిరగబడుతుంది, కానీ మనల్ని కింద పరిసి తన్నినా తిరగబడే మనస్తత్వంలోనికి మనం రావట్లేదు. కారణం ఏంటంటే, ఇప్పటి వరకు మన పెద్దలు చెప్పారు, రాజకీయ నాయకుల దగ్గర వారి మోచేతుల నీళ్లు తాగడానికి మన ప్రజలు వెళుతున్నారు. రేపు మాకేమైనా సహాయం చేస్తారో లేదో అని బ్రతిమలాడుకున్న సమాధుల స్థలం ఎవరికి కావాలండి? మొన్న తుఫాన్ వచ్చింది, భూకంపాలు వచ్చినాయి, ఎవరు సమాధి కట్టారు సార్? లక్షల మంది చనిపోయారు కదా, ఎవరు సమాధి కట్టారు? బ్రతికినప్పుడు మనిషిగా బ్రతుకు, నీ హక్కును నువ్వు అడుగు, గల్ల పట్టి నా హక్కును తీసుకునే అధికారం నీకు ఎవడిచ్చాడురా అని గల్లబట్టి అడిగే ధైర్యం బ్రతికున్నప్పుడు నీకు లేకపోతే, సచ్చినాక నీ సమాధి 10 కోట్లతో కట్టిన వ్యర్థమే. ఈరోజు మనమందరం కూడా ఒక ఆలోచనలోనికి రావాలి. అజయ్ బాబును వ్యతిరేకించేవారు ఉంటారు, సపోర్ట్ చేసేవారు ఉంటారు. ప్రతి దానిలో అందరు రాజకీయ నాయకులు చెప్పే ఒక సోది అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులో మాట్లాడే మాట ఏంటంటే, క్రైస్తవుల లోపల ఐక్యత లేదు అని. బ్రదర్, ఒక్కసారి ఇంతమందిని చూపెట్టండి, ఒక్కసారి వీళ్ళందరిని చూపెట్టండి. ఐక్యత లేదన్న రాజకీయ నాయకుడికి చెంప పగిలేటట్టుగా ఉండి ఈ జనాన్ని చూస్తే చూపెట్టండి వీళ్ళందరినీ. ₹1 ఎవరికి ఇవ్వకుండా, నేను కరీంనగర్ నుండి వచ్చాను, అక్కడ కూర్చున్నాడు బెన్నీ సార్, ఒకసారి నిలబడండి సార్. ఆయన జగిత్యాల నుండి వచ్చారు, మా పిల్లలు ఆయా ప్రాంతాలలో నుండి వచ్చారు. ఇక్కడ కూర్చున్న వారు మీరందరూ ఎక్కడి నుండో, చాలా దూర ప్రాంతం నుండి, ఖమ్మం నుండి వచ్చారు. ఈ ముందు లైన్లో కూర్చున్న బ్రదర్స్ వాళ్ళ పోస్టర్ చూసి వచ్చారు. అజయ్ బాబు గారికి తెలియకుండానే వాళ్ళు వచ్చేసారు. మేము కూడా ఈ పోరాటంలో, ఈ నాయకత్వంలో మా అంతు పాత్ర మేము పోషిస్తామని. ఒక్కొక్క చుక్క మనం దాచిపెడితే అది సముద్రం అవుతుంది. ఒక్కొక్క రాయి మనం పక్కకేసి పెడితే అది పెద్ద గుట్ట, కొండ అవుతుంది. మనం తీస్తూ ఉంటాం. ఈ రోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం, తీసేయడం మానేద్దాం, కలపడం ప్రారంభిస్తాం. మనల్ని తిట్టినవాడు కూడా మనవాడే, మన మేలు కోరినవాడే. బ్రదర్ చాలా బాగా చెప్పాడు, వాస్తవమే. అలాంటి వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో
ఈ రోజుల్లో మనం ఇంకొకరిని ప్రోత్సహించడానికైనా ముందుకు వద్దాం, ఒకరినొకరం చేయి కలుపుదాం. ఏమండి, పనికిరాని ఆర్ఎస్ఎస్ వాడు భారతదేశానికి దేనికి పనికిరానికి అంత ఉంటే, ఏమండి, గుడ్డితనంలో భయంకరమైనటువంటి నిరక్షరాస్యతలో ఉన్నప్పుడు ప్రజలు వెళ్ళని ప్రాంతానికి, ప్రభుత్వాలు వెళ్ళని ప్రాంతానికి క్రైస్తవ్యం వెళ్ళి, మిషనరీలు వెళ్ళి విద్యను చెప్పి ఎడ్యుకేట్ చేసి మేము మనుషులమే అని అర్థము చేసుకునేటట్టు చేసిన ఈ క్రైస్తవ్యం ఈరోజు పొలిటికల్గా గనక ఎంట్రీ అవుతే ఈ భారతదేశం తప్పకుండా ఆశీర్వదింపబడబోతుంది. కానీ దీనికి మనం చాలా శ్రమించాలి, కష్టపడాలి, దాని వెనుకాల అవమానాలు, నిందలు అన్నీ భరించాలి. ఒకసారి నేను కేసీఆర్ గారితో కూర్చొని మాట్లాడుతున్నామే, అప్పటికి ఇంకా తెలంగాణ ఆంధ్ర విడిపోలేదు, ఆయన ఒక్కరు పోరాడుతున్నారు. అందరూ అంటున్నారు ఈ బక్కోడు ఏం చేస్తారని అంటున్నారు. కరీంనగర్కు ఆయన వచ్చాడు, మమ్మల్ని పిలుచుకున్నాడు, మేము కూర్చుండి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, పోరాట యోధుడు ఎప్పటికీ కూడా అలసిపోడు, పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఇంకేమి కాదు. క్రైస్తవుడా, సేవకుడా, ఈరోజు నువ్వు లేచి నిలబడు. నీ ప్రాంతంలో నువ్వు ఒక ఎమ్మెల్యేగా నిలబడితే, నీవు ఒక ఎంపీగా నిలబడితే, నీవు ఒక జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, ఒక కార్పొరేటర్గా నువ్వు నిలబడితే, ఏమండి, 10 మంది నిలబడితే 2 గెలిచిన చాలు. ఆ రాజ్యసభలో, ఆ పార్లమెంట్లో, ఆ అసెంబ్లీలో మనం అధ్యక్ష, మా క్రైస్తవుల పైన దాడి జరుగుతుంది, జాగ్రత్త సుమే, వచ్చే ఏటా అని మాట్లాడే ధైర్యం మనకుంటుంది. ఈరోజు ఆ ధైర్యం కొరకు మనం ప్రాకులాడదాం. ఎంతకాలం నేను క్రైస్తవులకు ఇది చేస్తాను వచ్చినవాడు ఉన్నాడు, నేను క్రైస్తవులకు అది చేస్తాను వచ్చినవాడు ఉన్నాడు, నేను క్రైస్తవుల కొరకు నేను క్రైస్తవ బిడ్డనని చెప్పిన వాడు ఉన్నాడు, నేను బాప్తీసం తీసుకున్నానని చెప్పిన వాడు ఉన్నాడు. కడుపులో తలబెట్టాడు, గెలిచిన తర్వాత గుండెల మీద తన్ని, ఏమండి, మన ఆడబిడ్డలను ప్రెగ్నెన్సీతో ఉంటే కూడా తన్ని బయటికి లాక్కొని పోతా అంటే ఒక్క మాట ఎత్తని రాజకీయ నాయకుల మెడలు వంచి మా హక్కులను మేమే కాపాడుకుంటాం, మా బిడ్డలను మేమే కాపాడుకుంటాం, మా సంఘాలను మేమే కాపాడుకుంటాం, మా మందిరాలను మేమే కాపాడుకుంటాం, మా ప్రజలను మేమే కాపాడుకుంటామని సేవకులు, క్రైస్తవ బిడ్డలు అందరూ లేచి ఒక్కొక్కరు చేయి పట్టుకొని నిలబడితే ఈ భారతదేశం అంతా కూడా క్రైస్తవ నాయకత్వంలోనికి రాబోతుంది. అలాంటి దిశగా మనం బయట ముందుకెళ్దాం. మా అంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? చంపుతారు, అంతే. ప్రవీణ్ పగడాల గారిని ఏం చేశారు? చంపారు. కానీ క్రైస్తవం ఒక్క ఎంటికైనా బీకలేకపోయారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, చక్రవర్తులు పోయారు, కానీ క్రైస్తవ్యం ఇంకా నిలిచి ఉంది. ఈరోజు వీడొచ్చాడు, రేపు ఇంకోడు వస్తాడు, ఎల్లుండి ఇంకోడు వచ్చాడు, ఎవడు వచ్చి ఏమి చేసినా క్రైస్తవ్యం అనేది భూమి మీద నుండి తుడిచిపెట్టే ప్రసక్తే లేదు, అది జరగదు. కాబట్టి ప్రియ దేవుని సేవకుడా, దేవుని బిడ్డ, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఐక్యంగా నిలబడి మన అధికారాన్ని మనం సంపాదించుకుందాం. మన అధికార దిశగా మనం అడుగులు వేద్దాం. ఈరోజు ఓడిపోతాం. ఈ లైట్ చూస్తున్నాం, ఎడిసన్ గారు చేసినప్పుడు 100 టైమ్స్ ఓడిపోయాడట. ఏమండి, 101సారికి సక్సెస్ అయ్యాడు. నువ్వు ఒక్కసారి ఓడిపోతావు, రెండోసారి ఓడిపోతావు, మూడోసారి ఓడిపోతావు, 4వసారికి నువ్వు ఎమ్మెల్యేగా ఆ సీట్లో కూర్చుంటావు. అలసిపోకో, వెనుకడుగు వెయ్యకో. పోతే ప్రాణాలు పోతాయి, కానీ క్రైస్తవ్యం కొరకు నువ్వు చేసిన ఆ చరిత్ర, నువ్వు రాసిన, తిరిగి రాస్తున్న ఈ చరిత్ర, నువ్వు బ్రతికినా బ్రతకకపోయినా ఆ చరిత్ర ఎప్పటికీ నిలిచుంటుంది. చరిత్ర